హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవాటెల్లో రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ నిర్వహించిన మెగా ఫండ్ రైజింగ్ కార్యక్రమం అందరి హృదయాలను హత్తుకుంది. దేవనార్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ తో కలిసి నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ అందులో ఆటిజం పిల్లల్లోని ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కార్యక్రమం చివరిలో నిర్వహించిన అందబాలల ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ భావోద్వేగ పూరితంగా సాగింది. వైకల్యాన్ని అడ్డుగా భావించకుండా ఆత్మవిశ్వాసంతో ర్యాంపుపై నడిచిన పిల్లలు సభలో ఉన్న ప్రతి ఒక్కరితో ప్రశంసలు అందుకున్నారు. సరైన వేదిక, ప్రోత్సాహం ఉంటే వైకల్యం అడ్డంకి కాదని, అది ప్రత్యేక సామర్థ్యమేనని ఈ కార్యక్రమం నిరూపించింది. ఈ ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసం కాదు, ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల మార్పుకు నిదర్శనమని ఫౌండేషన్ వ్యవస్థాపకులు తుషార్ సావ్లాని తెలిపారు. ఈ లక్ష్యానికి తోడ్పడుతున్న ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ అంటే మనం రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్. నేను తుషార్ కుమార్ సావ్లాని, ఫౌండర్ ఆఫ్ రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్. మీ అందరి సహకారంతో, సహయోగంతో మనం ఈరోజు బ్లైండ్ చిల్డ్రన్ కోసం చాలా గొప్పగా పెద్దగా నోవాటెల్ హైటెక్స్లో హాల్ నంబర్ 4 మన 1000 మంది ముందుగా ఒక ఫ్యాషన్ షో జరిగింది బ్లైండ్ పిల్లల కోసం. ఆ బ్లైండ్ పిల్లలు చాలా, అది ఫ్యాషన్ షో కాదు, నా కోసం అది మ్యాజిక్ షో. అది ఎట్లా జరిగింది, మీ బ్లెస్సింగ్స్తో, ఆ పిల్లల బ్లెస్సింగ్స్తో నాకు తెలియదు. మీ అందరి సహయోగం, సపోర్ట్, ఇంకొకటి దేవనార్ ఫౌండేషన్ సపోర్ట్తో, బీబీఆర్ ఫౌండేషన్ సపోర్ట్తో, మన ఏక్ కదం ఫౌండేషన్ సపోర్ట్, మనం రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్. నా పేరు తుషార్ కుమార్ సావ్లాని, నేను రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్. మనం అంధ పిల్లల కోసం, ఇంకొకటి అన్నదానం కోసం గ్లోబల్ కిచెన్ అని పెద్దగా మన ఫ్రీ కిచెన్ పెడుతున్నాం. అక్కడ 1,00,000 మందికి మనం మీల్స్ ఇవ్వాలని మన కోరిక ప్రతి డే. సో వీఆర్ కమింగ్ అప్ విత్ రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ గ్లోబల్ కిచెన్. దట్ విల్ బి ద కిచెన్ ఫర్ ద కమ్యూనిటీ. అది మన మొత్తం ఏరియాకి మనం సర్వీస్ చేయాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్తో కూడా మనం కలిసి అది ఇప్పుడే మనం చాలు చేసాం. ఒక అత్తాపూర్లో కిచెన్ మనది రెడీ ఉన్నది, ఇంకొకటి శంషాబాద్లో వస్తుంది. మన ఆర్జీఎఫ్ కిచెన్లో ట్రస్టీ మెంబర్ లాగా మన టి మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వాళ్ళు లయన్స్ క్లబ్ హైదరాబాద్ రైజింగ్ గ్లోబల్ క్లబ్ ప్రెసిడెంట్ కూడా. ఈ మెగా ఫండ్ రైజర్ కు రాజకీయ నేతలు, కార్పొరేట్ అధినేతలు, సినీ, టెలివిజన్ రంగ ప్రముఖులు సహా 100కు పైగా ప్రముఖులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక సేవ, వ్యాపార రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు కూడా అందజేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ సమగ్ర సామాజిక మార్పు దిశగా తమ కట్టుబాటును ఈ కార్యక్రమం ద్వారా మరోసారి బలపరుచుకుంది.